Good morning. I am Krishna Priya, working as lecturer in Sir CRR College for Women, Eluru. We are dealing botany paper. The title of this paper is Plant Ecology and Phytogeography. In this session, we are going to discuss about productivity of ecosystem. What is productivity? The amount of organic matter accumulated by trophic level per unit area in unit time is called as productivity. అంటే ఒక ట్రాఫిక్ లెవెల్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది తీసుకుంటామో ఇన్ యూనిట్ ఏరియా ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రొడక్టివిటీ. ద ప్రొడక్టివిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ సెకండరీ ప్రొడక్టివిటీ. ప్రైమరీ ప్రొడక్టివిటీ, ఈ ప్రైమరీ ప్రొడక్టివిటీలో మనకి త్రీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏమేంటి ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ ఫర్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. అందులో లీఫ్ ఏరియా ఇండెక్స్ గురించి చదువుకుంటాం. అంటే మనకి ప్రైమరీ ప్రొడక్షన్కి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో దాని గురించి చదువుకుంటాం. ఇట్ కమ్స్ అండర్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ ఫర్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. సెకండ్ వన్ ప్రొడక్టివిటీ లెవెల్స్. ఒక్కొక్క ఎకోసిస్టమ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రొడక్టివిటీని చూపిస్తుంది. కొన్ని హై చూపిస్తాయి, కొన్ని యావరేజ్ చూపిస్తాయి, కొన్ని లెస్ అండ్ కొన్ని లో చూపిస్తాయి. సో ఆ ప్రొడక్టివిటీ లెవెల్స్ గురించి చదువుకుంటాం ఇందులో. నెక్స్ట్ థర్డ్ వన్ సి మెజర్మెంట్ ఆఫ్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఇందులో ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది ఎంత వచ్చింది మనం మెజర్ చేస్తాము. అది 3 మెథడ్స్లో మెజర్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండరీ ప్రొడక్టివిటీ. సో ఫస్ట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. వాట్ ఈజ్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే, ఇన్ ఎ కమ్యూనిటీ, మనం ఒక కమ్యూనిటీలో ఎంత అమౌంట్ ఆఫ్ బయోమాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడు? త్రూ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ జరుగుతున్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ బయోమాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ ఎ కమ్యూనిటీ పర్ యూనిట్ ఏరియా అండ్ యూనిట్ టైంలో ఎంత అమౌంట్ ఆఫ్ బయోమాస్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనము ప్రైమరీ ప్రొడక్టివిటీ అని పిలుస్తాము. ద ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే, యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తే మనము జౌల్స్ పర్ ఎమ్ స్క్వేర్ పర్ డే అండ్ యూనిట్ ఆఫ్ డ్రై ఆర్గానిక్ మ్యాటర్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తే కేజీ పర్ ఎమ్ స్క్వేర్ పర్ ఇయర్. నెక్స్ట్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ద టోటల్ ఎనర్జీ ఫిక్స్డ్ బై ప్లాంట్స్ ఇన్ ఎ కమ్యూనిటీ త్రూ ఫోటోసింథసిస్ ఈజ్ జీపీపీ. జీపీపీ అంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ద టోటల్ ఎనర్జీ విచ్ ఈజ్ ఫిక్స్డ్ బై ప్లాంట్స్ ఇన్ ఎ కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీ తీసుకున్నట్టయితే ఫోటోసింథసిస్ జరిగేప్పుడు కంప్లీట్ టోటల్ ఎనర్జీ, ఎంత ఎనర్జీ అయితే ప్లాంట్స్ అనేది ఫిక్స్ చేసుకుంటాయో దాన్ని మనం జీపీపీ అని పిలుస్తాము. నెక్స్ట్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే ది ఎనర్జీ ఆఫ్ జీపీపీ ఈజ్ యూజ్డ్ బై ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్. అంటే కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ జీపీపీని ప్లాంట్స్ యూటిలైజ్ చేసేసుకుంటాయి, దాన్ని మనము రెస్పిరేషన్ అని అంటాము. నెక్స్ట్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. అంటే జీపీపీ మైనస్ రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ నెట్ ప్రొడక్టివిటీ. అంటే మనం గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీలో నుంచి రెస్పిరేషన్ మైనస్ చేసేస్తే వచ్చిన వాల్యూని మనము నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని పిలుస్తాము. అందులో లీస్ట్ ప్రొడక్టివ్ ఎకోసిస్టమ్. అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ మనకి ప్రొడక్టివిటీ అనేది చాలా లీస్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు వాటిల్లోకి ఎనర్జీ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటాయి అండ్ ఆల్సో వాటర్ కూడా తక్కువ వాటర్ తీసుకుంటుంది. అలాంటి ఏంటి అంటే ఎకోసిస్టమ్స్, ఎగ్జాంపుల్ డెజర్ట్ ఎకోసిస్టమ్స్. నెక్స్ట్ వన్ మోస్ట్ ప్రొడక్టివ్ ఎకోసిస్టమ్స్, మీన్స్ ప్రొడక్టివ్ అనేది ఎక్కువగా చూపిస్తుంది ఆ ఎకోసిస్టమ్స్. అలాంటి ఎకోసిస్టమ్స్కి హై టెంపరేచర్స్ కావాలి ఫోటోసింథసిస్ చేసుకోవడానికి, అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ కావాలి న్యూట్రియంట్స్ తీసుకోవడానికి, అండ్ లాట్స్ ఆఫ్ అవైలబుల్ సాయిల్, నైట్రోజన్ కావాలి, అది కూడా ఒక తీసుకోవడానికి న్యూట్రియంట్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్. ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ ఫర్ ప్రైమరీ ప్రొడక్షన్. ఇవి ఎలా బేస్ చేసుకుంటాం అంటే, డిపెండింగ్ అపాన్ ది ప్లాంట్స్ని డిపెండ్ చేసుకొని ప్రైమరీ ప్రొడక్షన్ అనేది ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ఎకోసిస్టంలో ఎంత ప్రొడక్ట్ అనేది ఉంటుంది అనేది ప్లాంట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నారు. లీఫ్ ఏరియా ఇండెక్స్. ది సర్ఫేస్ ఆఫ్ లీఫ్ విచ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. ఏ ఒక లీఫ్ తీసుకుంటే అందులో ఏ పార్ట్ లీఫ్ అయితే సర్ఫేస్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుందో, ఏ పార్ట్ ఆఫ్ లీఫ్ అనేది సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుందో దాన్ని మనం లీఫ్ ఏరియా ఇండెక్స్ అంటాము. మ్యాక్సిమం జీపీపీ ఈజ్ అటైన్డ్ విత్ లీఫ్ ఏరియా ఇండెక్స్ ఈజ్ 8 to 10.
మ్యాక్సిమం జీపీపీ అనేది మనకి ప్రతి లీఫ్కి 8 to 10 మాత్రమే ఉంటుంది. అదే జీపీపీ ఆన్ లీఫ్ ఏరియా ఇండెక్స్ మీద జీపీపీ అనేది లెస్ దాన్ 4 కన్నా తక్కువగా ఉంటే దెన్ ఇట్ బికమ్స్ డ్రై అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్, స్ట్రా, స్టెమ్. చూసారా మనకి రూట్స్ కొంచెం డ్రైగా ఉంటాయి, లైక్ స్ట్రా, స్టెమ్స్ ఇవన్నీ కొంచెం డ్రైగా ఉంటాయి. ఎందుకు అంటే లీఫ్ ఏరియా ఇండెక్స్ అనేది దాని మీద 4 ఉంటుంది కాబట్టి అవి కొంచెం డ్రై అవుతాయి. నెక్స్ట్, లైట్ అండ్ న్యూట్రియంట్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఇన్ ఓషన్ ఎన్విరాన్మెంట్. ఓషన్ ఎన్విరాన్మెంట్లో మనకి క్రూషియల్ రోల్ ప్లే చేసేది అంటే మెయిన్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే లైట్ అండ్ న్యూట్రియంట్స్. ద సన్లిట్ జోన్ ఆఫ్ ఓషన్ ఈస్ కాల్డ్ ఫోటిక్ జోన్. అంటే ఒక ఓషన్లో ఇప్పుడు మనము ఓషన్లో లైట్ అనేది కొన్ని మీటర్స్ వరకే లోపలికి వెళ్తుంది. దాన్ని ఎంత వరకు అయితే ఎన్ని మీటర్స్ వరకు లోపలికి వెళ్తుందో దాన్ని మనం ఫోటిక్ జోన్ అని పిలుస్తాము. ఇట్ ఈస్ ఎ థిన్ లేయర్ ఆఫ్ 10 to 100 మీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఒక 100 మీటర్స్ లోపలికి వరకు లైట్ అనేది పాస్ అవుతుంది. దెర్ ఈస్ సఫిషియంట్ సన్లైట్ ఫర్ ఫోటోసింథసిస్. Inorganic nutrients such as nitrate, phosphate, salicylic acid are necessary for phytoplankton to synthesize their cells. లోపల అక్వాటిక్ వాటర్లో ఫైటోప్లాంక్టాన్స్ గ్రో అవటానికి, వాటి సెల్స్ సింథసైజ్ అవటానికి ఈ ఇనార్గానిక్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో సచ్ యాజ్ నైట్రేట్, ఫాస్ఫేట్ అండ్ సిలిసిలిక్ యాసిడ్ అనేది వాటి గ్రోత్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్, ప్రొడక్టివిటీ లెవెల్స్. డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ పాజెస్ డిఫరెంట్ ప్రొడక్షన్ లెవెల్స్. ఇందాక మనం అనుకున్నాము డిపెండింగ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ద ఎకోసిస్టమ్స్లో ఉన్న ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యి బేస్ చేసుకొని ఇవి 4 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. హై ప్రొడక్టివిటీ, యావరేజ్ ప్రొడక్టివిటీ, లెస్ అండ్ లో ప్రొడక్టివిటీ ఎకోసిస్టమ్స్ కింద. సో హై ప్రొడక్టివిటీ ఎకోసిస్టమ్స్ ఇందులో ఏంటి, ద నెట్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఈజ్ 2.4 kg పర్ ఇయర్. నెట్ ప్రొడక్టివిటీ అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీలో నుంచి మైనస్ రెస్పిరేషన్ చేస్తే వచ్చే వాల్యూని నెట్ ప్రొడక్టివిటీ అనుకున్నాము. అలాగే ఈ నెట్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేది మాత్రం మనకి 2.4 per kg పర్ ఇయర్ వస్తుంది. ఇది ఏంటిది, హై ప్రొడక్టివిటీ ఎకోసిస్టమ్స్లో అయితే ఇంత వస్తుంది. ఇది ఇయర్కి. డేకి చూసుకుంటే 6 to 20 grams per m² per day ఇంత వస్తుంది. ఎగ్జాంపుల్స్ దీనికి ఏంటి అంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, షుగర్ కేన్ ఫీల్డ్స్ ఎక్సెట్రా. అండ్ సెకండ్ వన్, యావరేజ్ ప్రొడక్టివిటీ ఎకోసిస్టమ్స్. దీంట్లో ఇయర్కి చూసుకుంటే 1 to 2 kg per m² per year. అలాగే డేకి చూసుకుంటే 3 to 5 mg per m² per day. ఎగ్జాంపుల్ దీనికి ఏంటి అంటే కామన్ అగ్రికల్చరల్ క్రాప్స్, టెంపరేట్ ఫారెస్ట్స్. నెక్స్ట్ థర్డ్ వన్, లెస్ ప్రొడక్టివిటీ ఎకోసిస్టమ్స్. ఇందులో ఇయర్కి చూసుకుంటే 200 to 1000 grams per m² per year. ఎగ్జాంపుల్ ఏంటి అంటే గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్స్ అండ్ సెరల్ క్రాప్స్. అండ్ ఫైనల్లీ లో ప్రొడక్టివిటీ ఎకోసిస్టమ్ అంటే దీంట్లో ప్రొడక్టివిటీ అనేది చాలా లోగా ఉంటుంది. ఇది ఇయర్కి చూసుకుంటే జస్ట్ 200 grams మాత్రమే ఉంటుంది. అదే డేకి చూసుకుంటే 0.5 grams మాత్రమే ఉంటుంది ప్రొడక్టివిటీ లెవెల్స్ అనేవి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే డీప్ సీస్, ఇన్ సర్టెన్ డిజర్ట్స్, ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ డెజర్ట్స్లో అయితే జస్ట్ 3 grams per year మాత్రమే కొన్ని టైప్స్ ఆఫ్ డిజర్ట్స్ అనేవి ప్రొడక్టివిటీ లెవెల్స్ అనేవి చూపిస్తాయి. నెక్స్ట్, మెజర్మెంట్ ఆఫ్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. మనం ప్రైమరీ ప్రొడక్టివిటీని ఎలా మెజర్ చేస్తాము అంటే 3 మెథడ్స్లో మెజర్ చేస్తామని చెప్పుకున్నాం కదా ఇందాక. ద ఎనర్జీ ప్రొడక్షన్ మే బి మెజర్డ్ ఇన్ ఫాలోయింగ్ మెథడ్స్. ఆ 3 మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ హార్వెస్ట్ మెథడ్, సెకండ్ కార్బన్ డైఆక్సైడ్ అసిమిలేషన్ మెథడ్, థర్డ్ వన్ ఆక్సిజన్ మెజర్మెంట్ మెథడ్. సో ఫస్ట్ వన్ హార్వెస్ట్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ టెరిస్ట్రియల్ అండ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్స్. బోత్ ఎకోసిస్టమ్స్లో టెరిస్ట్రియల్గా యూజ్ చేయొచ్చు అండ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ద వెజిటేషన్ ఆఫ్ యూనిట్ ఏరియా ఈజ్ టేకెన్ విత్ ఇట్స్ రూట్ సిస్టమ్. మనం ఏదైతే మెజర్ చేయాలి అనుకుంటామో అది రూట్ సిస్టమ్తో ఉన్న వెజిటేషన్ అనేది తీసుకుంటాము. ఇట్ వాజ్ డ్రైడ్ ఇన్ ఓవెన్ అండ్ డ్రైడ్ వెయిట్ ఈజ్ నోటెడ్. దాన్ని మనం డ్రై చేసి అది డ్రై చేసిన తర్వాత డ్రై వెయిట్ అనేది మనం నోట్ చేసుకుంటాము.
The same was repeated to same material collected from same vegetation of another unit area. ఇంకొక యూనిట్ ఏరియా నుంచి సేమ్ మెటీరియల్ తీసుకుంటాము, సేమ్ ఇదే ప్రాసెస్ డ్రై చేస్తాము, డ్రై వెయిట్ నోట్ చేసుకుంటాము. ద డిఫరెన్స్ ఆఫ్ ద డ్రై వెయిట్, అప్పుడు రెండు ఉంటాయి కదా, రెండు ప్లాంట్స్ని మనము డ్రై చేసి రెండు ప్లాంట్స్ యొక్క డ్రై వెయిట్ అనేది నోట్ చేసుకున్నాము. సో ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ డ్రై వెయిట్, దీనికి ఉన్న డిఫరెన్స్ అనేది మనము నోట్ చేసుకుంటాము. సో అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ని బట్టి, ఆ డ్రై వెయిట్ డిఫరెన్స్ని బట్టి మనకి డినోట్స్ ద ప్రొడక్టివిటీ కెపాసిటీ ఆఫ్ ద కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో ఏ ప్లాంట్స్కి ఎంత ప్రొడక్టివిటీ కెపాసిటీ అయితే ఉన్నది అనేది మనకి తెలుస్తుంది అనమాట. అప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే గ్రామ్ పర్ ఎమ్ స్క్వేర్ పర్ ఇయర్ ఆర్ కేజీ పర్ హెక్టార్ పర్ ఇయర్. నెక్స్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్ అసిమిలేషన్ మెథడ్. ఈ మెథడ్లో ఏం చేస్తామంటే స్మాల్ వెజిటేషన్ ప్లాంట్స్ ఆర్ టేకెన్ ఫర్ స్టడీ. వన్ ప్లాట్, ఇందులో కూడా సేమ్ ఇందాకలాగా 2 తీసుకుంటాం, 2 ఛాంబర్స్. వన్ ప్లాట్ ఈస్ కవర్డ్ బై ప్లాస్టిక్ ఛాంబర్స్ హ్యావింగ్ ఇన్లెట్స్ అండ్ అవుట్లెట్స్ ఫర్ ఎయిర్. అలాగే అనదర్ ప్లాట్ కూడా సేమ్ అలాగే కవర్ చేస్తాము, బట్ ఇట్ ఈస్ డార్కెన్ విత్ బ్లాక్ పేపర్. అంటే 2 ప్లాస్టిక్ ఛాంబర్స్ తీసుకుంటాము, అందులో ఇన్లెట్స్ అండ్ అవుట్లెట్స్ ఉంటాయి ఫర్ ఎయిర్కి. అలాగే సెకండ్ది కూడా, బట్ సెకండ్ దాంట్లో ఏంటంటే ఒక బ్లాక్ పేపర్తో డార్కెన్ చేసేస్తాము. సో ఫస్ట్ వన్ కేసులో ఏమవుతుందంటే ఫోటోసింథసిస్ కార్బన్ డైఆక్సైడ్ టేక్స్ ప్లేస్, ఇన్ అనదర్ ఓన్లీ రెస్పిరేషన్ విల్ గో ఆన్. ఫస్ట్ దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది, సెకండ్ దాంట్లో ఓన్లీ రెస్పిరేషన్ మాత్రమే జరుగుతుంది. సో ద చేంజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలా మెజర్ చేస్తాము అంటే త్రూ బేరియం హైడ్రాక్సైడ్ నోన్ వెయిట్స్ ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్ని తీసుకొని దాని ద్వారా మనము మెజర్ చేస్తాం. ఎలా మెజర్ చేస్తాము, దాన్ని 0.1 నార్మల్ హెచ్సిఎల్తో టైట్రేట్ చేస్తాము. సో ఒక వాల్యూ అనేది వస్తుంది కదా, ఆ వాల్యూని తీసుకొని ద వాల్యూ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అసిమిలేషన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్, ఎంత కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంది, ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది ఇన్ బోత్ ఛాంబర్స్లో ఎంత తీసుకుంది, ఎంత రిలీజ్ చేసింది అనేది మనం నోట్ చేసుకుంటాం. సో వచ్చింది ద రిజల్ట్ ఈస్ ద గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. నెక్స్ట్ వన్ ఆక్సిజన్ మెజర్మెంట్ మెథడ్. ఈ మెథడ్లో ఏం చేస్తామంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాము, లైట్ అండ్ డార్క్ బాటిల్ ఎక్స్పెరిమెంట్ అంటాం దాన్ని. సో ఇన్ దిస్ మెథడ్ ఏ పెయిర్ ఆఫ్ బాటిల్స్, ఒక పెయిర్ ఆఫ్ బాటిల్ని తీసుకుంటాం, హ్యావింగ్ సైజ్ ఆఫ్ 150 to 300 ml ఆర్ యూజ్డ్. ఒక పెయిర్ మీన్స్ 2 బాటిల్స్ని తీసుకుంటాము, 150 to 300 ml బాటిల్స్ తీసుకుంటారు. వన్ బాటిల్ ఈజ్ డార్కెండ్ బై ర్యాపింగ్ విత్ సమ్ మెటీరియల్ సచ్ యాజ్ టిన్ ఫాయిల్. మనకి పిక్చర్లో కనిపిస్తుంది చూసారా, ఒక బాటిల్ ఏమో టిన్ ఫాయిల్తో ర్యాప్ చేసింది, ఒక బాటిల్ ఏమో ర్యాప్ చేయకుండా లైట్ పెనిట్రేట్ అవ్వడానికి పెట్టాము. ఇది ఎందుకు అంటే లైట్ బాటిల్ అనేది మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది, డార్క్ బాటిల్లో మనకి ఫోటోసింథసిస్ అనేది జరగదు. సో ఇలా ఒక బాటిల్ లైట్ది, ఒక బాటిల్ డార్క్ది, 2 బాటిల్స్ తీసుకుంటాము. సో ది బాటిల్స్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్తో ఫిల్ చేసేస్తాము, కంటైనింగ్ ఫైటోప్లాంక్టాన్స్. అంటే ఒక ఫైటోప్లాంక్టాన్స్ అంటే అవి కూడా ఉండేట్టు బాటిల్స్ని వాటర్ తీసుకుంటాము, తీసుకుని టేకెన్ ఫ్రమ్ ఏ పర్టికులర్ ప్లేస్ ఆర్ డెప్త్, ఒక ప్లేస్ నుంచి ఆర్ ఒక డెప్త్ నుంచి వాటర్ అనేది తీసుకుంటాము. ఆ బాటిల్స్ ఆర్ క్లోజ్డ్ విత్ స్టాపర్స్ టు ప్రివెంట్ ఎనీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ ఆర్గానిజమ్స్. టైట్గా మనము స్టాపర్స్తో క్లోజ్ చేసేస్తాం. ఎందుకు క్లోజ్ చేస్తామంటే టు ప్రివెంట్ ఎనీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ ఆర్గానిజమ్స్, ఏ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవ్వటానికి లేకుండా, ఆర్గానిజమ్స్ ఏమి ఎక్స్చేంజ్ అవ్వటానికి లేకుండా మనము ఆపేయడానికి స్టాపర్స్ అనేవి ఫిక్స్ చేసేస్తాం వాటిల్లో. దే ఆర్ సస్పెండెడ్ ఫర్ ఫ్యూ అవర్స్ ఎట్ సేమ్ డెప్త్ ఫ్రమ్ వేర్ ద వాటర్ వాజ్ ఒరిజినల్లీ టేకెన్. ఎక్కడి నుంచి అయితే మనం వాటర్ తీసుకుంటామో అక్కడ సస్పెండ్ చేసేస్తాం ఒక 1 hour. ఇన్సైడ్ ద బాటిల్స్, తర్వాత బయటికి తీసిన తర్వాత ఆ బాటిల్స్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ కన్జ్యూమ్డ్ అండ్ ఆక్సిజన్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఆ బాటిల్స్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది కన్జ్యూమ్ అవుతుంది, ఆక్సిజన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇన్ వాటర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై వింక్లర్స్ మెథడ్. అంటే మనము వాటర్ తీసుకున్నప్పుడు ఎంత ఉంది అనేది, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అనేది నోట్ చేసుకుంటాము.
బిఫోర్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ రెండు చేస్తాము. ఎలా ఎస్టిమేట్ చేస్తాము అంటే బై వింక్లర్స్ మెథడ్. ద ఇంక్రీజ్ ఇన్ ఆక్సిజన్ లెవెల్ ఇన్ ద లైట్ బాటిల్ గివ్స్ డేటా ఆన్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఏ బాటిల్లో అయితే ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యిందో అది ఏం చేస్తుందంటే మనకి ఒక నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఇట్ గివ్స్ డేటా ఆన్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ద డిక్రీజ్ ఇన్ ఆక్సిజన్ లెవెల్ ఇన్ డార్క్ బాటిల్. డార్క్ బాటిల్లో ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి? రెస్పిరేటరీ లాస్ జరిగింది అని. సో టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ, రెస్పిరేటరీ లాస్ ఈజ్ యాడెడ్ టు ద నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. అంటే ఇప్పుడు మనకి గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ రావాలి అంటే ఈ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీకి రెస్పిరేటరీ లాస్ అనేది మనం యాడ్ చేస్తే మనకి జీపీపీ అనేది వచ్చేస్తుంది. మీకు ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, క్లియర్గా ఇచ్చాడు. 2 బాటిల్స్ తీసుకున్నారు, లైట్ బాటిల్ అండ్ డార్క్ బాటిల్. లైట్ బాటిల్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది, డార్క్ బాటిల్లో ఓన్లీ రెస్పిరేషన్ మాత్రమే జరుగుతుంది. సో ఇది లైట్ బాటిల్, ఇది డార్క్ బాటిల్. ఇనీషియల్గా మనము ఇది డిజాల్వ్డ్ ఆక్సిజన్. సో లైట్ బాటిల్లో ఏంటి? ఫోటోసింథసిస్ జరిగిన బాటిల్లో ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ గివ్స్ డేటా ఆన్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని చదువుకున్నాం. ఇదేంటి? ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది కాబట్టి రెస్పిరేటరీ లాస్ జరుగుతుంది అనుకున్నాం. అదే మనకి గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ కావాలి అంటే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీని రెస్పిరేషన్ని రెండింటిని యాడ్ చేస్తే మనకి గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. అండ్ ఈ పిక్చర్లో చూడండి, ఇదేమో లైట్ బాటిల్, ఇదేమో డార్క్ చేసిన బాటిల్. అండ్ ఇది ఇనీషియల్ డివో అంటే ఇనీషియల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ముందే మనము నోట్ చేసుకున్నాము ఎక్స్పెరిమెంట్ చెయ్యక ముందు. సో ఈ లైట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్లో ఈ బాటిల్లో ఆక్సిజన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయింది, 16 mg వచ్చింది డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది. అదే ఇనీషియల్ అంటే ఎక్స్పెరిమెంట్ ముందు ఏమో 6 mg ఉంది, ఎక్స్పెరిమెంట్ తర్వాత 16 mg ఉంది. ఎందుకు అంత ఉంది అంటే మనం ఇది డార్క్ పేపర్తో ర్యాప్ చేయలేదు, ఫోటోసింథసిస్ జరగడానికి లైట్ బాటిల్ కాబట్టి ఫోటోసింథసిస్ అనేది జరిగింది. ఇక్కడ డార్క్ మనం బాటిల్ని కవర్ చేసేసాం కాబట్టి ఫోటోసింథసిస్ జరగలేదు. సో 1 mg ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయినాయి ఇందులో. ఇది ఫస్ట్ మనం ఎక్స్పెరిమెంట్ ముందు నోట్ చేసుకున్నాం 6 mg. సో ఇక్కడ లైట్ ఆక్సిజన్ నుంచి 16 mg నుంచి ఇనీషియల్గా ఎంత వచ్చింది మనకి? 6 mg చేస్తే మైనస్ చేస్తే మనకి 10 mg డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది పెరిగింది. ఇదేంటిది? నెట్ ఫోటోసింథసిస్. అదే ఇందులో 6 mg నుంచి ఇనిషియల్గా ఏముంది మనకి? 6 mg డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంది. దాని నుంచి డార్క్ బాటిల్లో మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి కాబట్టి 1 mgకి వెళ్ళిపోయింది. సో 6 - 1 5 mg డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఇది రెస్పిరేటరీ లాస్. సో మనకి ఈ రెండింటిని కలిపితే మనకి జీపీపీ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇనీషియల్ బాటిల్లో 6 mg, లైట్ బాటిల్లో 16 mg అండ్ డార్క్ బాటిల్లో 1 mg. సో మనకి జీపీపీ అనేది రావాలి అంటే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ప్లస్ రెస్పిరేషన్ రెండు కలిపితే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ వచ్చేస్తుంది. అదే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ కావాలనుకోండి ఎన్పిపి, సో జీపీపీలో నుంచి రెస్పిరేటరీ లాస్ని తీసేస్తే మనకి నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. So next one, secondary productivity. An understanding of food chain and trophic relationships are fundamental to the study of secondary production. సో మనకి ఇది అర్థం కావాలి అంటే ఫుడ్ చైన్స్, దాని యొక్క ట్రాఫిక్ రిలేషన్షిప్స్ ఇవి మెయిన్గా చదువుకుంటే మనకి సెకండరీ ప్రొడక్షన్ అనేది అర్థమైపోతుంది. సో కింద ఒక ఎనర్జీ ఫ్లో డయాగ్రామ్ ఇచ్చారు. ఈ ఎనర్జీ ఫ్లో డయాగ్రామ్ ఇట్ షోస్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ సెకండరీ ప్రొడక్షన్. అంటే ఫుడ్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటే మనము లైక్ ప్లాంట్స్, ఆటోట్రాఫ్స్ ఇవన్నీ. అండ్ అక్కడి నుంచి మనం ఏదైనా ఒక యానిమల్ ఏదైనా ఇంజెస్ట్ చేసుకుంది, దాన్ని అసిమిలేట్ చేసుకుంది అంటే డైజెషన్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రియంట్స్, తర్వాత మెటబాలిజం జరిగింది, తర్వాత అది సెకండరీ ప్రొడక్షన్. Secondary productivity refers to the net quality of energy transferred and stored in somatic cells and reproductive tissues of heterotrophs over a period of time. Secondary productivity it refers
టు ద నెట్ క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్. ఎనర్జీ మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఆటోట్రాఫ్స్ నుంచి ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేది కొంచెం సొమాటిక్ సెల్స్లో స్టోర్ చేసుకుంటుంది. అండ్ రిప్రొడక్టివ్ టిష్యూస్ ఆఫ్ హెటెరోట్రాఫ్స్ అనేది కొంచెం కంప్లీట్గా తీసుకోకుండా కొంచెం ఎనర్జీ అనేది వాటిలో స్టోర్ చేసుకుంటుంది సెల్స్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఉంటుంది. ప్రొడక్టివిటీ ఆఫ్ హెటెరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ ఇన్ ద ఎకోసిస్టమ్స్ ఈజ్ కాల్డ్ సెకండరీ ప్రొడక్టివిటీ. అంటే ఆ హెటెరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ ప్రొడక్టివిటీ చూపిస్తుందో దాన్ని మనము సెకండరీ ప్రొడక్టివిటీ అంటాం. అంటే ఒక ఎకోసిస్టంలో ఆటోట్రాఫ్స్ నుంచి ప్రొడక్టివిటీ అనేది చూపిస్తే దాన్ని ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాము. అదే సెకండరీ ప్రొడక్టివిటీ ఒక ఎకోసిస్టంలో హెటెరోట్రాఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ప్రొడక్టివిటీని చూపిస్తే దాన్ని మనము సెకండరీ ప్రొడక్టివిటీ అని పిలుస్తాము. నెక్స్ట్ పిఆర్ రేషియో. ఈ పిఆర్ రేషియో అంటే ఇట్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ఆడమ్ ఇన్ 1956. అంటే ద టోటల్ ఎనర్జీ క్యాప్చర్డ్ బై ద ప్రొడ్యూసర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ స్టోర్డ్ ఇన్ ద బాడీ. ఏదైతే ప్రొడ్యూసర్ కంప్లీట్గా ఎనర్జీని తీసుకుంటుందో మొత్తం స్టోర్ చేసుకోలేదు బాడీలో. ఎందుకు స్టోర్ చేసుకోలేదంటే సమ్ అమౌంట్ ఈజ్ యూజ్డ్ ఇమీడియట్లీ, వెంటనే యూజ్ అయిపోతుంది. ఎందుకంటే రెస్పిరేషన్ తీసుకుంటూ ఉండాలి కాబట్టి ప్రతిదీ రెస్పిరేషన్ తీసుకునే టైంలో కొంచెం ఎనర్జీ అనేది అది యూటిలైజ్ చేసేసుకుంటుంది. అదొక మెటబాలిక్ ప్రాసెస్ ద్వారా రెస్పిరేషన్ చేసుకునేప్పుడే కొంచెం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది యూజ్ చేసేసుకుంటుంది. అండ్ ఆటోట్రాఫిక్ ఆర్గానిజం ఈజ్ లిటరల్లీ ఎ సెల్ఫ్ నరిషింగ్ వన్. అంటే ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, అవి వాటి ఫుడ్ కానీ ఏవైనా సరే ఇంటర్నల్లీ లోపలే సింథసైజ్ చేసేసుకుంటాయి. అదే హెటెరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ వాటి ఫుడ్ కావాలి అంటే ఇవి ఎక్స్టర్నల్ సోర్స్ మీద ఆధారపడి ఉండాలి. అంటే వేరే ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఫుడ్ తీసుకోవాలి. అదే ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్కి లోపలే ఇంటర్నల్గా సింథసైజ్ చేసేసుకుంటుంది. Next, coming to net primary productivity. It refers to the storage of organic matter not used by heterotrophs during a period or season or a year. అంటే ద స్టోరేజ్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, ఎంత ఆర్గానిక్ మ్యాటర్ అయితే స్టోర్ చేసుకుందో ఇట్ వాజ్ నాట్ యూజ్డ్ బై హెటెరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ డ్యూరింగ్ ఏ యూనిట్ పీరియడ్ ఆర్ సీజన్ ఆర్ ఏ ఇయర్. ఇది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే ఇట్ ఈస్ జనరల్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ కార్బన్ పర్ యూనిట్ ఏరియా పర్ డే. కార్బన్ పర్ యూనిట్ ఏరియా పర్ డే. అండ్ రిఫరెన్స్కి మీరు ఈ టెక్స్ట్ బుక్ ఆఫ్ బాటనీ బై వివేక్ రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.